హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్లో మారిన సిలబస్లో ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే మనం చూద్దాం. అంటే లెసన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇంకా సిలబస్పై టెట్కి కానీ డిఎస్సికి కానీ పక్కాగా న్యూ సిలబస్సే ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం విత్ లెసన్స్తో కూడా డిస్కస్ చేద్దాం. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కదా. సో ఒకవేళ ఖచ్చితంగా న్యూ సిలబసే ఉంటుందంటే అప్పుడు లెసన్స్ కూడా డిస్కస్ చేద్దాం లైన్ టు లైన్. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే గ్రామర్ పార్ట్ వొకాబులరీ ఉంటుందో సో దాన్ని అయితే డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది. సో మన ఛానల్ 800+ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిందండి. సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మారిన ఏవైతే 1 to 6th సిలబస్ అంటే 6th క్లాసెస్ యొక్క టెక్స్ట్ బుక్స్ అనేవి మారాయో వాటికి అనుగుణంగానే మనం ప్రతి టెక్స్ట్ బుక్ కంటెంట్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో దానికోసం ఎవరు భయపడవద్దు. టెక్స్ట్ బుక్స్ అనేవి అవైలబుల్గా లేవని కూడా భయపడవద్దు, ఎందుకంటే ఆల్రెడీ పీడిఎఫ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేశాను. సో అలాగే మనం ప్రతి లెసన్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడాల్సిన పని అయితే లేదు. సిలబస్ మారిన లాస్ట్ ఏవైతే ఓల్డ్ సిలబస్లో ఉన్న బేసిక్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ వొకాబులరీ పార్ట్ అయితే చూసేద్దాం. చూసారు కదా, బ్లాసమ్స్ 3 అనే పేరుతో మనకి ఇచ్చారు. అయితే ఇందులో మొత్తం మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్న 8 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో 8 లెసన్స్లో కొన్ని వాటిలో పోయమ్స్ కూడా ఉన్నాయి, వాటికి ఆథర్స్ అలాగే ఉన్నారు. వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ కనుక వొకాబులరీ కనుక చూస్తే ఫస్ట్ మనం ఇందులో గ్లాసరీ గురించి డిస్కస్ చేద్దాం. జెస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. ఎవరైతే పక్క వాళ్ళని నవ్వించగలుగుతారో, హాస్యం అనేది పండిస్తారో సో వాళ్ళని జెస్టర్ అంటారు. విట్, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఎ క్లవర్ అండ్ హ్యూమరియస్ వే. ఒక బుద్ధిబలం కలిగిన వారు అన్నమాట. ఏదైనా తెలివిగా హాస్యంగా సాల్వ్ చేసేవాళ్ళు. చమత్కారి అంటారు కదా, సో వాళ్ళనమాట. చమత్కారం అంటారు కదా, సో అది. బ్యాక్యార్డ్ అంటే ఏ ప్లేస్ అట్ ది బ్యాక్ ఆఫ్ ది హౌస్. ఇంటి వెనకాతలు ఉండే ప్లేస్. తెలుగులో అయితే పెరట్ అంటారు కదా, అలాంటిది. డ్రా, పుల్ ఆర్ డ్రాగ్ అంటే పైకి లాగడం. ఫేమస్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్, చాలామందికి తెలిసిన. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్, జాగ్రత్తగా. వాల్యుబుల్, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా విలువైనది. రష్డ్, డన్ ఇన్ ఏ హరీ, కంగారుగా చేయడం. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, దేని నుంచైనా తప్పించుకోవడం. సో మనకి తెనాలి అండ్ ద థీవ్స్లో ఉన్న మీనింగ్స్ అయితే ఇవి. అలాగే ఆపోజిట్ వర్డ్స్ గురించి ఇచ్చాడు. హియర్ ఆర్ 2 trees, ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్ అండ్ ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. ఇక్కడ టాల్, షార్ట్ అనేవి ఏంటి, ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో అలాగే మనకి ఆపోజిట్ వర్డ్స్లో ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇక్కడ వీటన్నింటికి కూడా పిక్టోరియల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు చాలా ఈజీగా పిక్చర్ని చూసి అర్థం చేసుకుంటారు. చూడండి, ఇక్కడ ఇన్ అంటే లోపలికి, అవుట్ అంటే బయటికి, ఓల్డ్, న్యూ, ఫుల్, ఎంప్టీ, ఖాళీగా ఉంది, నిండుగా ఉంది. సో ఈ విధంగా పిక్చర్ రూపంలో ఉన్నప్పుడు పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఇచ్చాడు. బిగ్, స్మాల్, రైట్, రాంగ్, ఆఫ్టర్, బిఫోర్, అప్, డౌన్, పుల్, పుష్. సో ఈ విధంగా మనం మ్యాచ్ చేయొచ్చు. తర్వాత చూస్తే రీడ్ ద ఫాలోయింగ్, లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ది బాక్స్ ఫ్రమ్ ది వెల్. తెనాలి రామకృష్ణుడికి ఒక గార్డెన్ అనేది ఉన్నది. అలాగే దొంగలు బాక్స్ అనేది నుయ్యులోంచి తీస్తున్నారు అనమాట. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్.
ద వర్డ్ గార్డెన్ డినోట్స్ ది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. ఇక్కడ తెనాలి రామ అనేది ఏంటంటే ఒక పర్సన్ యొక్క నేమ్ని డినోట్ చేస్తుంది. అలాగే గార్డెన్ అనేది ఒక ప్లేస్ని డినోట్ చేస్తుంది. అలాగే అండ్ ద వర్డ్ బాక్స్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ థింగ్. బాక్స్ అనేది ఒక వస్తువు యొక్క నేమ్ని తెలియజేస్తుంది. సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. అంటే ఏదైనా పర్సన్స్కి సంబంధించి కానీ, ప్లేసెస్కి సంబంధించి కానీ, థింగ్స్కి సంబంధించి పేర్లను తెలియజేసే వాటిని ఏమంటారు అంటే నౌన్స్ అని అంటారు. అది మనకి తెలిసిందే. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు. అవి పర్సన్ తెలియజేస్తున్నాయా, ప్లేస్ని తెలియజేస్తున్నాయా, థింగ్ని తెలియజేస్తున్నాయా అని అడిగాడు. సో గార్డెన్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది, బాక్స్ అనేది థింగ్, తెనాలి రామ అనేది పర్సన్, విజయనగరం అనేది ప్లేస్, అలాగే శారద అనేది పర్సన్, శ్రీకృష్ణదేవరాయ అనేది పర్సన్, మ్యాంగో అనేది ఒక థింగ్, స్టోన్ అనేది ఒక థింగ్, హౌస్ అనేది ఒక ప్లేస్. సో ఈ విధంగా ప్లేస్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్స్ని డినోట్ చేసే వాటిని మనం నౌన్స్ అని అంటాం. తెలుగులో అయితే పేర్లను తెలియజేసే వాటిని. అండ్ ఇందులో మనకి నార్మల్గా అయితే 5th క్లాస్లో ఇస్తాడు అనుకుంటాను కామన్ నౌన్స్ గురించి. సో ఇక్కడ 4th క్లాస్లోనే ఈ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. హీ వాజ్ ఎ కోర్ట్ జస్టర్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో ఇక్కడ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం అనే వాటి కింద అండర్లైన్ చేసింది. ఇక్కడ చూస్తే ఇన్ సెంటెన్సెస్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్ అండ్ డినోట్ ది నేమ్స్ ఇన్ పర్టికులర్. సో ఇవన్నీ కూడా పర్టికులర్ నేమ్స్ని డినోట్ చేస్తున్నాయి. తెనాలి రామకృష్ణ అన్న, విజయనగరం అన్న ఇప్పుడు విజయనగరం అనేది ఒక పర్టికులర్ ఊరు పేరు, ఒక నగరం పేరు. సో ఆ విధంగా పర్టికులర్గా నేమ్ని మెన్షన్ చేస్తున్నాయి కాబట్టి సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ఆ యొక్క నౌన్స్ని ప్రాపర్ నౌన్స్ అని అంటాం. అంటే ఏవైతే పర్టికులర్గా నేమ్స్ని తెలియచేస్తాయో వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, డెఫినేషన్ కనుక చూస్తే ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారత ఇవన్నీ కూడా పర్టికులర్ నేమ్స్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అలాగే ద థీవ్స్ రష్డ్ టు ది వెల్ టు డ్రా వాటర్. ఇన్ ది అబోవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్ ఇన్ జనరల్. ఇప్పుడు వాటర్ అనేది, వెల్, థీవ్స్ అనేవి అవి జనరల్గా మనం వాడుతూ ఉంటాం. వెల్ అనేది ఉన్నది, సో అది ఎవరి వెల్, అది అందరికీ సంబంధించింది. వెల్ అంటే అందరూ యూజ్ చేసే వర్డ్ అది. సో అది జనరల్గా యూజ్ చేసే వర్డ్. సో అలా జనరల్గా యూజ్ చేసే వర్డ్ నౌన్స్ని మనం ఏమంటామంటే కామన్ నౌన్స్ అంటాం. ఇప్పుడు బాయ్ అనేది ఉంది, బాయ్, గర్ల్ అనేవి ఉన్నాయి. సో ఆ రెండు ఏంటి, కామన్ నౌన్స్. బాయ్లో రాము అనే వాళ్ళు ఉంటే అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే గర్ల్లో సీత అనే ఆమె ఉంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ విధంగా మనకి కామన్ అలాగే ప్రాపర్ నౌన్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కామన్ నౌన్కున్న డెఫినేషన్ కనుక చూస్తే ఏ కామన్ నౌన్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ఏ కామన్ కైండ్. ఎగ్జాంపుల్ డాక్టర్, రివర్, బ్యాగ్ ఇవన్నీ కూడా మనకి కామన్ నౌన్స్ కిందకే వస్తాయి. ఇక్కడ చాక్లెట్ అనేది కామన్ నౌన్ తీసుకుంటే 5 స్టార్ చాక్లెట్, చాక్లెట్లోనే 5 స్టార్ చాక్లెట్ అంటే పర్టికులర్ పేరుని తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. అలాగే కార్, ఏ కారు, హోండా కార్, కార్స్లోనే హోండా, సో అందుకని హోండా ప్రాపర్ కామన్ నౌన్ అనేది కార్. అలాగే మొబైల్, మొబైల్స్లో శాంసంగ్ మొబైల్ పర్టికులర్గా చెప్తున్నాను. గర్ల్లో రజియా, మ్యాన్లో సుందర్ గురించి. ఈ విధంగా ఇవన్నీ కామన్, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ కిందకైతే వస్తాయి. అండ్ దెన్ తర్వాత కనుక చూస్తే మనం ఈ పంక్చువేషన్స్లో మనం చెప్పుకునే ఒక టాపిక్ కూడా ఇక్కడ ఏంటంటే పంక్చువేషన్స్ గురించి చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈ 3rd క్లాస్ మొత్తంలో కూడా కాన్వర్జేషన్స్ గురించి బాగా ప్రతి లెసన్లోని కూడా మెన్షన్ చేయడం అయితే బాగా జరిగింది. ఇక్కడ చూస్తే ద థీవ్స్ హియర్డ్ ది కన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. దే వర్ patiently for Tenali Rama and his wife to put the box into the well. అయితే ఇక్కడ చూస్తే గనక
క్యాపిటల్ లెటర్స్ అనేవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనే వాటి గురించి ఇచ్చాడు. సో వాట్ గెట్స్ ఏ క్యాపిటల్ లెటర్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ యొక్క నేమ్స్ ముందు. ఇక్కడ చూడండి, తెనాలి రామ, ఇక్కడ టీ క్యాపిటల్ పెట్టారు. అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, నేమ్స్ ఆఫ్ హాలిడేస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇక్కడ చూడండి, బిగినింగ్ స్టార్టింగ్లో క్యాపిటల్ పెట్టారు. అలాగే ద వర్డ్ ఐ ముందు కూడా ఐ అనేది కూడా ఎప్పుడు మనం క్యాపిటల్లోనే రాయాలి. సో ఈ అన్ని కండిషన్స్లో కూడా క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తాం ఏదైనా సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు. అలాగే ఐ యామ్ అనేది ఉన్నదనుకోండి, సో ఈ విధంగా ఐ యామ్ అని రాయం, క్యాపిటల్ లెటర్ ఐ పెట్టి ఐ యామ్ అని రాస్తాం. అలాగే ఏవైనా ప్లేసెస్, ఇప్పుడు విజయనగరం ఉన్నది, సో వి అనేది క్యాపిటల్లో రాస్తాం. తెనాలి రామకృష్ణకి టీ అనేది క్యాపిటల్లో రాస్తాం, అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్. నేమ్స్ ఆఫ్ మంత్స్ అంటే సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఇలా ఏదైనా. నేమ్స్ ఆఫ్ హాలిడేస్, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ని అయితే యూజ్ చేస్తాం వాటి ముందు. అది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి అయితే. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ లెసన్ అయితే ద రెసిపీ బుక్ అనేది. ఇందులో మనకి ఉన్న గ్రామర్ కనుక చూస్తే ఫస్ట్ గ్లాసరీ. కుక్ అంటే ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్, ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు. అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ, దురదృష్టవశాత్తు. వరీడ్, ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, భయపడడం. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్, దేనైనా ముక్కలుగా చేయడం, చిన్న ముక్కలుగా. డెలిషియస్ అంటే టేస్టీ, చాలా రుచికరమైన. సో ఇవి మీనింగ్స్ అన్నమాట సెకండ్ లెసన్లో ఉన్నవి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో అండర్లైన్ చేసిన వర్డ్స్ని. సో ఇక్కడ ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇన్ ది ఈవినింగ్. ఇమీడియట్లీ హీ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్ అనే ఉన్నది, ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ఉన్నది. ఆల్రెడీ మనం సెకండ్ క్లాస్లోనే మనకి ఈ సింగులర్ ప్లూరల్స్ గురించి అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్, థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బీ ఇన్ సింగులర్ ఫామ్. ఏదైనా ఒక దాని గురించి మనం చెప్పినప్పుడు అవి ఏంటంటే సింగులర్ ఫామ్లో ఉన్నాయని మనం చెప్తాం. ఏ బుక్ అంటే ఒక బుక్ అని అర్థం, వన్ బుక్. ఏ పెన్ అంటే వన్ పెన్. ఏ చైర్ అంటే వన్ చైర్. సో the words that denote more than one person, thing, place are said to be in plural form. ఒకటి కంటే ఎక్కువ దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా ప్లూరల్ ఫామ్లో ఉన్నాయని మనం చెప్తాం. ఇక్కడ చూడండి, బుక్స్ అంటే మెనీ బుక్స్ అంటే మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ. పెన్స్, మెనీ పెన్స్, మోర్ దెన్ వన్ పెన్, ఒక పెన్ కంటే ఎక్కువ. సో ఈ విధంగా ఒకదాని గురించి చెప్తే సింగులర్ కింద, ఒకటి కంటే ఎక్కువ గురించి మాట్లాడితే అది ప్లూరల్ కింద మనం పరిగణిస్తాం. సో ఇక్కడ చూడండి, పాట్స్, టాప్స్, బుక్స్, పెన్సిల్స్. సో ఈ విధంగా సింగులర్ ప్లూరల్ ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ గ్రామర్ చూస్తే కనుక సెకండ్ లెసన్లో రీడ్ ద ఫాలోయింగ్, నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఐ యామ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఎ కుక్. ఇక్కడ ఐ కింద, హీ కింద అండర్లైన్ చేశారు. సరళ ఈజ్ రాజుస్ వైఫ్, షీ ఈజ్ ఏ టీచర్. సరళ అనే ఆమె రాజు యొక్క భార్య, ఆమె ఒక టీచర్. రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ, ఇట్ ఈస్ వెరీ క్యూట్. వాళ్ళిద్దరికీ ఒక చిన్న బేబీ ఉన్నారు, సో తను చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ కింద మనకి అండర్లైన్ చేశారు. ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ ఐ రిఫర్స్ టు రవి. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ రవి అంటే అక్కడ ఐ అనేది రవిని తెలియజేస్తుంది. సో ఇన్ ది సెకండ్ సెంటెన్స్ ద వర్డ్ హీ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రాజు. ఇక్కడ రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఎ కుక్. ఇక్కడ హీ అనేది రాజుకి బదులుగా వాడబడింది. ఇన్ ది థర్డ్ సెంటెన్స్ షీ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సరళ. ఇక్కడ సరళకి బదులుగా షీ అనేది యూజ్ చేసాం. అలాగే ఇక్కడ బేబీకి బదులుగా ఇట్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ the words I, he, she, it are used in place of names of persons, so they are said to be personal pronouns.
ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ అనేవి మనం నేమ్స్కి బదులుగా వాడాం, అంటే ఆ యొక్క పర్సన్స్కి బదులుగా వాడాం. సో అందుకని వీటిని ఏమంటారంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, యూజ్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. మామూలుగా అయితే మనం నేమ్స్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటాం. సో ఇక్కడ ఆ యొక్క పర్సన్స్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటేంటి అని అడిగారు. హీ అనేది, అలాగే రాంబాబుని హీ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ హీ, అలాగే సరితాని షీ తెలియజేస్తుంది కాబట్టి షీ. ఆ రెండు కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్స్ కిందకైతే వస్తాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ 3 కూడా అంతే. తర్వాత ఇక్కడ చూసారా, పంక్చువేషన్, ఫుల్ స్టాప్ గురించి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ సింబల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. వన్స్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు. ఇక్కడ రాజు చివరన మనకి ఫుల్ స్టాప్ కనిపించింది. అలాగే హీ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్ పక్కన మనకి ఫుల్ స్టాప్. ద అండర్లైన్డ్ సింబల్స్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాప్స్. ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఫుల్ స్టాప్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక సెంటెన్స్ అనేది ఎండ్ అయిపోయింది, మనం చెప్పడం పూర్తి అయిపోయింది. సో అలాంటప్పుడు మనకి అక్కడ ఫుల్ స్టాప్ అనేది పెడతాం. వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్. మనకి ఫుల్ స్టాప్ అనేది కనిపించినప్పుడు, ఏదైనా మనం ఒక పారాగ్రాఫ్ అనేది చదువుతున్నప్పుడు అనుకోండి, ఫుల్ స్టాప్ అనేది కనిపిస్తే మనం చిన్నది ఆగి చదవాలన్నమాట. అంటే చదువుతున్నప్పుడు అక్కడ అది ఎండ్ అయిపోయింది అని తెలియడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, రాజు డిడ్ నాట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. సో అక్కడ ఆపర్చునిటీ అని కాస్త గ్యాప్ ఇవ్వాలి. తర్వాత హీ డిసైడెడ్ టు కుక్తో మళ్ళీ ఫుల్ స్టాప్ కాబట్టి చిన్నది గ్యాప్, బట్ సడన్లీ హీ ఫెయింటెడ్. సో ఈ విధంగా ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు మనం ఒక కొంతసేపు మాత్రం ఆపి చదవాలి. దాని తర్వాత చూస్తే మనకి సెకండ్ లెసన్లోనే యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే. ఆల్రెడీ మనకి ఓల్డ్లో కూడా కెన్ గురించి, మే గురించి అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం డిస్కస్ చేసాం. మే అనేది పొలైట్ వేలో రెండు కూడా పర్మిషన్ అనేది తీసుకోవడానికే యూజ్ చేస్తాం, కానీ మే అనేది కెన్ కంటే కూడా కొంచెం పొలైట్ వేలో మనం అడగడానికి, పర్మిషన్ తీసుకోవడానికి యూజ్ చేస్తామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది లెసన్. మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్. ఎస్ యూ మే. కెన్ ఐ హెల్ప్ యూ సెట్ ది స్టవ్. ఎస్ యూ కెన్. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ సెట్ ద రెసిపీ బుక్. In these two sentences, can and may are used to ask permission. If you want to ask permission, we should use can or may. మనం ఏదైనా పర్మిషన్ అనేది తీసుకోవాలి అనుకున్నప్పుడు కెన్ అలాగే మే అనేది యూజ్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే, మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. ఎస్ యు మే. మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఎస్ యు మే అంటారు. లేదంటే నో క్యాన్ ఐ రైట్ యువర్ ఇన్ యువర్ నోట్బుక్. నేను నీ నోట్బుక్లో రాసుకోవచ్చా అంటే నో యూ కాన్. లేదు నువ్వు రాయడానికి వీల్లేదు. సో ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఎస్ యు మే ఆర్ కెన్, అలాగే పర్మిషన్ ఇవ్వకపోతే నో యూ కాన్ ఆర్ యు మే నాట్ అని మనం ఆన్సర్ అనేది చెప్తాం. సో ఇక్కడ మే, కెన్ అనేది పర్మిషన్ తీసుకోవడానికైతే యూజ్ చేస్తామని చెప్తున్నాం. అలాగే సెకండ్ లెసన్లో మనకి ఉన్న పోయం ఏంటంటే ద స్వింగ్ అనే పోయం ఎవరు రాశారు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే అతను రాశారు. సో రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టీవెన్సన్ స్వింగ్, ఎస్ఎస్ స్టీవెన్సన్ స్వింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి చిన్నవి గుర్తుపెట్టుకోకపోతే అవి మనం మర్చిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని పోయం అనేది రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనే అతను రాశారు. తర్వాత మనకి చూస్తే పోయమ్స్లో ఇంకా మనకి ఎలాంటి గ్రామర్, వొకాబులరీ పార్ట్ అనేది లేదు, ఓన్లీ లెసన్స్లోనే ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే థర్డ్ లెసన్ ద లాయల్ మాంగూస్. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే ట్రస్ట్ అంటే బిలీఫ్ అంటే నమ్మకం. క్రాడిల్ ఏ బేబీ బెడ్ చిన్నపిల్లల యొక్క మంచం. గాడ్ అంటే సేవ్. రిటర్న్ కమ్ బ్యాక్ వెనక్కి రావడం. స్టెయిన్స్ ఏ కలర్డ్ మార్క్
ఏదైనా మరకలు అన్నమాట. సో గ్రామర్ కనుక చూస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లో చూస్తే రెడ్, రౌండ్, స్మాల్, బిగ్ ఇవన్నీ కూడా మనకి కొంచెం రెడ్ కలర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ ఏ క్రాడిల్. క్రాడిల్ అంటే ఉయ్యాలండి. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్. ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఇక్కడ స్మాల్, రౌండ్, బ్రౌన్ కింద అండర్లైన్ చేశాడు. ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ వర్డ్ స్మాల్ డిస్క్రైబ్స్ ది సైజ్ ఆఫ్ ద బేబీ. అక్కడ బేబీ యొక్క సైజ్ని, అంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని అక్కడ బేబీ యొక్క సైజ్ని తెలియచేస్తుంది. అలాగే సెకండ్ సెంటెన్స్లో మనకి రౌండ్ అనేది షేప్ని తెలియచేస్తుంది. అలాగే థర్డ్ సెంటెన్స్లో బ్రౌన్ అనేది కలర్ని తెలియచేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా నౌన్స్ యొక్క గుణాన్ని తెలియచేస్తున్నాయి అన్నమాట. అంటే ఆ యొక్క నౌన్ అనేది ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే వాటి యొక్క గుణాన్ని, అంటే కలరా, సైజా, షేప్నా, ఆ యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఆ యొక్క నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. సో మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మన అందరికీ వచ్చిందే కదా అండి, మళ్ళీ ఎందుకు ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో నిన్న తిన్నామని ఇవాళ తినడం మానేయం కదండి. అలాగే పాత దాంట్లో చదివాం కదా అని కొత్త దాంట్లో చదవకపోవడం అనేది తప్పు పని. సో మనకి ఉన్న దాంట్లో ఏది ఉన్నా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ముందు దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అయితే మంచిది. సో అందుకనే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆస్క్డ్ బై కళ అండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కళ అడిగిన ఒక ఇచ్చిన సెంటెన్స్ ఇక్కడ చివరిన క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. దీస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఏవైతే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయో సో వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. దే జనరల్లీ స్టార్ట్ విత్ WH లైక్ హూ, విచ్, వెన్, వాట్, వేర్, వై అండ్ హౌ. సో నార్మల్గా ఇవి మనకి దేంతో స్టార్ట్ అవుతాయంటే హూ, విచ్, వెన్ అంటే WHతో ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. ఐ, ఈజ్, ఆర్, డూ, క్యాన్, విల్ ఎక్సెట్రా ఆల్సో ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో వీటితో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిన వాటిని కూడా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కిందే పరిగణిస్తామని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, డూ యూ వాంట్ వాటర్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, విల్ యూ కమ్ టుమారో. సో ఇక్కడ వాట్, హౌ, డూ, క్యాన్, విల్ ఇలా వేటితో అయినా స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కిందే చెప్తాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ ఏ క్వశ్చన్ మార్క్ వేర్ ఎవర్ నెససరీ. మనకి ఫుల్ స్టాప్ కానీ అలాగే క్వశ్చన్ మార్క్ కానీ పెట్టమంటున్నారు ఎక్కడ ఏది అవసరమైతే. సో హూ ఈజ్ యువర్ టీచర్ ఇక్కడ WHతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక క్వశ్చన్, అలాగే క్వశ్చన్ మార్క్. ఐ ఆమ్ ఏ బాయ్. సో నేను ఒక అబ్బాయిని అని తెలియజేస్తున్నాడు. అక్కడ ఎలాంటి క్వశ్చన్ అనేది ఆస్క్ చేస్తున్నట్టు మనకు కనిపించట్లేదు కాబట్టి ఫుల్ స్టాప్. దిస్ ఈజ్ మై బుక్. సో అక్కడ కూడా ఫుల్ స్టాప్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాట్ ఆర్ యూ వై ఆర్ యూ క్రైయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. సో అది కూడా ఒక క్వశ్చనే కాబట్టి వేర్ ఆర్ యూ ప్లేయింగ్, వీ ఆర్ ప్లేయింగ్ అనేది ఫుల్ స్టాప్. ఈజ్ ఇట్ ట్రూ, అది నిజమేనా, అది క్వశ్చన్ మార్క్గానే ఉంది సో అందుకని క్వశ్చన్ మార్క్. అలాగే విల్ యూ గో టు ది మార్కెట్, నువ్వు వెళ్తున్నావా, సో క్వశ్చన్ మార్క్. షీ ఈజ్ రీడింగ్, ఆమె చదువుతుంది. క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అని అడుగుతున్నారు సో అది క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం క్వశ్చన్ మార్క్ని ఫుల్ స్టాప్ని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వీటిలో కనుక చూస్తే హీ ఈజ్ ఎ బాయ్, దే ఆర్ కైట్స్, షీ క్యాన్ ప్లే, యూ విల్ కమ్, ఐ హ్యావ్ ఎ కార్. సో ఇవన్నీ కూడా నార్మల్గా సెంటెన్సెస్. వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కింద ఎలా మార్చవచ్చు అంటే ఈజ్ హీ ఎ బాయ్, ఆర్ దే కైట్స్, క్యాన్ షీ ప్లే, విల్ యూ కమ్, డూ ఐ హ్యావ్ ఎ కార్. సో ఇక్కడ అన్నీ చూస్తే మీరు ఇక్కడ
ఈజ్ అనేది ముందుకు వచ్చింది, మిగతా హీ అనేది యువతల వెళ్ళింది. అలాగే మొత్తం అన్నీ కూడా అయ్యాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్వశ్చన్ ఫామ్స్ కింద మనం చెప్పొచ్చు. తర్వాత కనుక చూస్తే ఇక్కడ మనకి సేమ్. సో ఇక్కడ మనకి ఆ విధంగానే క్వశ్చన్ ఫామ్స్ అనేవి ఫామ్ చేయమన్నాడు. ఫస్ట్ చూస్తే వీ విల్ గో టు పిక్నిక్, మేము పిక్నిక్కి వెళ్తున్నాము అని అర్థం. అయితే మనం ఈ విల్ని కనుక ముందుకు తీసుకొచ్చినట్టయితే విల్ వి గో టు పిక్నిక్, మీరు పిక్నిక్కి వెళ్తున్నారా అని మనం క్వశ్చన్ ఆస్క్ అంటే వాళ్ళని అడుగుతున్నట్టు ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్ ఫామ్ కింద మనం మార్చవచ్చు. ఇప్పుడు షీ ఈజ్ ఏ డాక్టర్, దాన్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి మార్చాలంటే ఈజ్ అనేది ముందు పెడతాం. ఈజ్ షీ ఏ డాక్టర్, అలాగే ఆర్ దే ప్లేయింగ్, కెన్ ఐ డాన్స్, ఆర్ యూ కమింగ్, క్యాన్ హీ రన్ ఫాస్ట్. సో ఈ విధంగా అవన్నీ కూడా మనకి ముందుకు పెడితే క్వశ్చన్ ఫామ్స్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ చూస్తే మనకి ఫోర్త్ లెసన్ ఏంటంటే హెల్ప్ మీ ప్లీజ్ అనేది ఉంది. ఇందులో ఏంటంటే వేర్వేరు వృత్తులకి సంబంధించి లెసన్ అనేది ఉంటుంది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే, సో ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ అంటే విత్తనాలు అనేవి విత్తడం అన్నమాట. ఫర్గాట్ అనేబుల్ టు రిమెంబర్ గుర్తు పెట్టుకోకపోవడం. నైబర్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్, మన పక్కింటి వాళ్ళు అంటాం కదా అలా. క్విక్ అంటే స్కిల్ఫుల్, ఫాస్ట్ ఏదైనా వేగంగా. ట్రిమ్ కట్ క్లోజ్లీ నెమ్మదిగా కట్ చేయడం. స్టిచ్ డూ నీడిల్ వర్క్ కుట్టడం. మెండ్ రీస్టోర్ బై రీప్లేసింగ్ అంటే ఏదైనా బాగు చేయడం అనమాట. ఆల్ఫాబెట్ అంటే మనకు తెలిసిందే కదా, లెటర్స్ యూజ్ ఇట్ టు రైట్, మనం రాయడానికి యూజ్ చేసే లెటర్స్ అన్నమాట. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ వొకాబులరీలో చూస్తే రీడ్ ద ఫాలోయింగ్, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ రెడ్ కలర్లో ఉన్న వాటిని మనల్ని చూడమన్నాడు. చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అవన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి. ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. ఎవరి గురించి అయినా అంటే ఏదైనా వస్తువులకు కానీ మనుషులకు కానీ సంబంధించి ఒక ఆర్డర్ అనేది చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా యూజ్ చేస్తామని అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాడు. ద ఫోర్త్ ఉమెన్ ఈజ్, ఫోర్త్ ఎవరు, ఏ ఫిషర్ ఉమెన్. సో ద ఫోర్త్ ఉమెన్ ఈజ్ ఏ ఫిషర్ ఉమెన్. అలాగే ద డ్రైవర్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ అని రాస్తాం. ద సెకండ్ ఉమెన్ ఈజ్ ఏ బార్బర్. ద టైలర్ ఈజ్ ఏ ఫిఫ్త్ ఉమెన్. ద కోబ్లర్ ఈజ్ ఏ థర్డ్ ఉమెన్ అని మనం రాస్తాం అనమాట. సో అవన్నీ కూడా ఆర్డర్ని తెలియజేస్తున్నాయి. అలాగే మనకి నెక్స్ట్ చూస్తే ప్రిపోజిషన్స్ గురించి, మనకి మ్యాక్సిమం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మొత్తం కూడా ఇందులో యాడ్వర్బ్ కాకుండా మిగతావి అంటే మనకి నౌన్, ప్రొనౌన్ కానీ యాడ్జెక్టివ్స్ ఇవి మూడిటి గురించి అయితే ఇక్కడ మనకి ఇచ్చాడు. అలాగే ప్రిపోజిషన్స్ గురించి కూడా ఇచ్చాడు. చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద వర్డ్స్ ఇన్ బోల్డ్. ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఎ ఫీల్డ్. ఇక్కడ ద ర్యాబిట్ sat on a wall. The man was sitting under a tree. The first sentence tells us the place where the rabbit was grazing. అంటే ఎక్కడ ర్యాబిట్ అనేది మేత మేస్తుందో చెప్తున్నది. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ర్యాబిట్ ఎక్కడ కూర్చుందో చెప్తుంది. అంటే ఇక్కడ ఆన్, ఇన్, అండర్ ఇవన్నీ కూడా ప్లేస్ని తెలియచేస్తున్నాయి అన్నమాట. అలాగే థర్డ్ సెంటెన్స్ ఏంటి, సేస్ వేర్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్, ఆ మ్యాన్ ఎక్కడ కూర్చున్నాడో తెలియచేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళ ప్లేసెస్ని తెలియచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని తెలియజేస్తున్నాయి. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్సెస్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్. ఒకవేళ ఆ వర్డ్స్ కనుక లేనట్టయితే అంటే ఇన్, ఆన్, అండర్ ఆ యొక్క ప్లేసెస్ని డినోట్ చేసే వర్డ్స్ కనుక లేనట్టయితే ఆ యొక్క సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ అనేది ఉండదు అని చెప్తున్నారు. దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. సో వాటినే మనం ప్రిపోజిషన్స్ అని అంటాం. అంటే పొజిషన్ని తీసుకుంటాయి, పొజిషన్ని తెలుపుతూ ఉంటాయి అన్నమాట. సో వాటినే ప్రిపోజిషన్స్ అంటాం. వితౌట్ ప్రిపోజిషన్స్ మనకి ఫుల్ మీనింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ లేకుండా మీరు చదవండి,
ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఎ ఫీల్డ్. సో ఎక్కడ ఏంటి అనేది మనకి ఫుల్ మీనింగ్ అనేది రాదు. సో ఈ విధంగా ఫుల్ మీనింగ్ అనేవి ఇవ్వడానికి ప్రిపోజిషన్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి పిక్టోరియల్గా ఇచ్చాడు. ఇన్ అంటే లోపట, ఆన్ అంటే ఇక్కడ చూడండి ఇది భూమి పైన ఒక బాక్స్ లోపట ఉన్నది, కానీ ఇది మొత్తం కూడా ఒక టేబుల్ పైన ఉన్నది అంటే ఆన్. అలాగే ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్. ఇప్పుడు దానిపైన ఉన్నది, ఈ యొక్క టేబుల్ పైన కబోర్డ్ ఉన్నది కాబట్టి కబోర్డ్ కింద ఇప్పుడు మనకి ఈ యొక్క బాల్ అనేది ఉన్నట్టు. సో ఈ టేబుల్ అనేది ఉన్నట్టు, అందుకని ఇక్కడ ద టేబుల్ ఈజ్ అండర్ ద కబోర్డ్, కబోర్డ్కి కింద అనేది ఉన్నది. సో అండర్ అనేది యూజ్ చేసాం. ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ఫిల్ చేయమన్నాడు ఇన్ ఆన్తో. చూస్తే కనుక దేర్ ఈజ్ ఏ పప్పీ ఆన్ ఏ టేబుల్. సో పైన ఉన్నది కాబట్టి. అలాగే నౌ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ అండర్ ద టేబుల్ కింద ఉన్నది. అలాగే నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్, ఎందుకంటే లోపట ఉన్నది కాబట్టి. అలాగే దెన్ ద పప్పీ సాట్ ఆన్ ఏ బైక్, పైన కూర్చొని ఉన్నది కాబట్టి. అలాగే లేటర్ ద పప్పీ స్లెప్ట్ అండర్ ఏ కాట్, కాట్ కిందన ఉన్నది కాబట్టి అండర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న పోయం కనుక చూస్తే ద వీల్స్ ఆన్ ద బస్ అనే పోయం ఎవరు రాశారంటే వెర్నా హిల్స్ అనే వాళ్ళు రాశారు. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హిల్స్ బస్, సో హిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి, బస్. సో ద వీల్స్ ఆన్ ద బస్ ఎవరు రాశారంటే వెర్నా హిల్స్. అండ్ నెక్స్ట్ 5th లెసన్ కనుక చూస్తే మనకి ద గుడ్ సమరిటన్. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే జూయిష్ మ్యాన్ అంటే ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజంకి సంబంధించిన ఒక వ్యక్తిని జూయిష్ మ్యాన్ అని అంటాం. అలాగే రాబర్ అంటే ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్, క్రూరంగా దోచుకొని వెళ్ళే వాళ్ళని రాబర్ అని అంటారు. ప్రీస్ట్ ఏ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ అంటే ఏవైనా మతపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ లేకపోతే ఆ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళని ప్రీస్ట్ అని అంటారు. లివైట్ ఏ మెంబర్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ లివీలో ఉన్న ఆ యొక్క ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. సమారిటన్ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమారియాలో నివసిస్తున్న ఒక వ్యక్తి అన్నమాట, పీపుల్. ఇన్ అంటే ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ అంటే సత్రం అంటారు కదా, సో సత్రం లాంటిది అనమాట ఇన్ అంటే. అండ్ ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. వొకాబులరీలో చూస్తే ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. కైండ్ అంటే జాలిదయ, క్రూయల్ అంటే క్రూరత్వంగా ఉండడం. సో ఇవి మనకి మీనింగ్స్, అలాగే ఆపోజిట్ వర్డ్స్. అలాగే ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ గురించి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూస్తే Jewish man lived in Jerusalem. He started his journey one morning. He opened his eyes with great difficulty. He stopped his donkey. ఇక్కడ అండర్లైన్ చేసినవి ఉన్నాయి చూడండి. lived, started, opened, stopped. The underlined words are action words. They are called verbs. ఏవైతే పనిని తెలియచేస్తాయో వాటిని మనం వెర్బ్స్ అని అంటాం, అది మనకి తెలిసిందే. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అవేం తెలియచేస్తున్నాయంటే పూర్తయిపోయిన పనిని తెలియచేస్తున్నాయి. దే ఆర్ యూజ్డ్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సెంటెన్సెస్లో మనం ఎలా అంటే పాస్ట్ టెన్స్లో, పాస్ట్ అంటే ఏంటి, అయిపోయిన జరిగిపోయిన పని గురించి తెలియచేసేది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఇవన్నీ కూడా పాస్ట్ ఫామ్లో మనం యూజ్ చేస్తున్నామని అంటున్నాడు. ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబోవ్ వెర్బ్స్ ఆర్ లివ్, స్టార్ట్, ఓపెన్, స్టాప్. ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ది అబోవ్ వెర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి. మనకి నార్మల్గా ఉన్న వెర్బ్స్కి ఈడీ కానీ డి కానీ చేర్చినట్టయితే అవి మనకి పాస్ట్ ఫామ్ని తెలియచేస్తాయి అని అంటున్నాడు. ఇక్కడ ఈ లివ్, స్టార్ట్, ఓపెన్, స్టాప్ అనేవి రూట్ వెర్బ్స్ కింద మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా వాటికి ఈడీ డి కనుక చేర్చితే
అవి పాస్ట్ ఫామ్ని కనుక తెలియచేసినట్టయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు. సో మనకి రెగ్యులర్ వెర్బ్స్ గురించి కూడా ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, పెయింటెడ్, ప్లేడ్, ఆస్క్డ్, ఆర్డర్డ్, క్లోజ్డ్ ఇవన్నీ కూడా మనకి పాస్ట్ ఫామ్ని తెలియచేస్తున్నాయి. కింద ఒక పారాగ్రాఫ్ ఉంది, అందులో మనకి పాస్ట్ ఫామ్ని తెలియచేసే వెర్బ్స్ ఏవి అని అడిగాడు. సో ఇక్కడ లివ్డ్, అలాగే ఇన్వైటెడ్, కాల్డ్, ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్ ఇవన్నీ కూడా మనకి పాస్ట్ ఫామ్ని తెలియచేస్తున్నాయి. నార్మల్గా రూట్ వెర్బ్ అయితే లివ్, ఇన్వైట్, కాల్, ఎంజాయ్, థ్యాంక్, ప్రిపేర్ ఇవన్నీ కూడా మనకి రూట్. వీటికి ఈడీ కనుక చేర్చినట్టయితే మనకి ఇలాగా పాస్ట్ ఫామ్ని అయితే తెలియచేస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే మనకి 6th లెసన్ ఏంటంటే డూ గుడ్ అండ్ హ్యావ్ గుడ్. సో ఇందులో ఉన్న మీనింగ్స్ చూస్తే వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ అంటే కొండల మధ్య ఉన్న చదునైన చిన్నపాటి ప్రాంతం అన్నమాట. హేట్ అంటే డిస్లైక్ స్ట్రాంగ్లీ. హేట్ మీన్స్ హేట్ చేయడం అనమాట, పక్క వాళ్ళని ఇష్టపడకపోవడం. ఎకో అంటే రీసౌండ్ అంటే ప్రతిధ్వనించడం. హగ్, ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ అఫెక్షన్. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, మనం అప్పటికప్పుడే సడన్గా మనకి జరిగేవి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వొకాబులరీలో చూస్తే మళ్ళీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద సౌండ్, మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్. సో రెండు కూడా అక్కడ సేమ్ మీనింగ్నే తెలియజేస్తున్నాయి, అఫ్రేడ్, ఫియర్డ్. అలాగే వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. ఇక్కడ కూడా హ్యాపీ, గ్లాడ్ అనేవి రెండు కూడా ఒకేలాంటి పదాలు, ఒకేలాంటి అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అఫ్రేడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్ కన్వే ద సేమ్ మీనింగ్. సిమిలర్లీ ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ద సేమ్ మీనింగ్. ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఆర్ సినోనిమ్స్. సో ఈ విధంగా ఏంటంటే ఒకే అర్థాన్ని రెండు పదాలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ తెలియచేస్తే వాటిని ఏమంటామంటే సినోనిమ్స్. నార్మల్గా మనకి సేమ్ మీనింగ్ని కన్వే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే లిటిల్, ఇవి సినోనిమ్స్ కిందకి వస్తాయి. లిటిల్ స్మాల్, హ్యాపీ జాయ్ఫుల్, బ్యాడ్ ఎవిల్, హేట్ డిస్లైక్, అఫ్రైడ్ స్కార్డ్ ఇవన్నీ కూడా ఒకే మీనింగ్ని కన్వే చేస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని సినోనిమ్స్ అని అంటాము. అయితే ఇక్కడ మనకి మ్యాచ్ చేయమన్నాడు, చూద్దాం. హ్యాపీ, గ్లాడ్, హేట్ అంటే డిస్లైక్, లిటిల్ స్మాల్, అఫ్రైడ్ ఫియర్ఫుల్, న్యూ ఫ్రెష్, లవ్ లైక్. ఈ విధంగా మనం సినోనిమ్స్ని తెలియజేస్తాం. అండ్ నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో కనుక చూస్తే ఇవి కూడా సేమ్ అంతే, రెగ్యులర్ వెర్బ్స్ రెగ్యులర్ వెర్బ్స్ ఇందాక మనం చెప్పుకున్న టాపిక్కే. ఇక్కడ లివ్డ్, షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హియర్డ్ ఇవన్నీ కూడా ఈ ఈడీ అనేవి రూట్ వెర్బ్స్కి చేర్చితే వచ్చినవి, పాస్ట్ ఫామ్ని తెలియజేస్తున్నవి. చూడండి, లివ్డ్, ఇక్కడ ఈడీ చేర్చాం, ఇవన్నీ కూడా పాస్ట్ ఫామ్ని తెలియజేస్తున్నాయి. వీటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. సో ఇక్కడ వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్ ఒక పిక్చర్ని వేశాడు. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే, నిన్న ఆమె ఫుడ్ అనేది ప్రిపేర్ చేసింది, వండింది. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్ అలేఖ్య తిరుపతికి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఏంటి, కంప్లీటెడ్ యాక్షన్స్, ఆల్రెడీ జరిగిపోయినవి. సో ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియచేస్తున్నాయని ఇచ్చాడు ఇక్కడ. అయితే అలాగే ఇక్కడ మనకి ఈ సెంటెన్సెస్లో పాస్ట్ ఫామ్స్, వెర్బ్స్ యొక్క పాస్ట్ ఫామ్స్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడండి, వంశీ కంప్లీటెడ్, వేణు డ్రెస్డ్, స్టూడెంట్ ఆన్సర్డ్, చిల్డ్రన్ ప్లేయిడ్, వాటర్డ్ ఇవన్నీ కూడా మనకి పాస్ట్ ఫామ్స్నే. నెక్స్ట్ మనకి ఇందులో ఈ 6th లెసన్లో ఉన్న పోయం కనుక చూస్తే ద మూన్ అనేది ఎవరు రాశారంటే ఎలిజా లీ క్యాబోట్ ఫోలెన్ అనేవారు రాయడం జరిగింది. ద మూన్, ఎలిజా లీ క్యాబోట్ ఫోలెన్. సో నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే షైన్ అంటే బీ బ్రైట్లీ బై రిఫ్లెక్టింగ్, కాంతి పడగానే మెరవడం అనమాట. వీక్, ద పీరియడ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ డేస్, వారం 7 రోజుల్ని మనం వీక్ అంటాం కదా. బౌ, ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్ అంటే విల్ అన్నమాట, బాణం వేయడానికి యూజ్ చేస్తాం కదా విల్లు.
గ్రోన్ అంటే ఫుల్లీ డెవలప్డ్, బాగా అభివృద్ధి చెందిన అని అర్థం వస్తుంది. సో ఇక్కడ మూన్, సూన్, దేర్, ఎయిర్, ల్యాంప్, క్యాంప్, వీక్, బీక్, బౌ, సో, గ్రోన్, షోన్, రౌండ్, ఫౌండ్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్ అనమాట. మ్యాక్సిమం మనకి పోయమ్స్లో ఎక్కువగా రైమింగ్ వర్డ్సే వస్తూ ఉంటాయి. అలాగే 7th లెసన్ కనుక చూస్తే ద లేజీ గ్రాస్ఓఫర్. ద లేజీ గ్రాస్ఓఫర్లో మీనింగ్స్ చూస్తే గ్యాదర్ అంటే కలెక్ట్, కూడగట్టడం. సీజన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్, ఒక ఇయర్లో వచ్చే ఒక పర్టికులర్ పీరియడ్ని సీజన్ అంటారు. ఫూలిష్ నాట్ ఇంటెలిజెంట్, స్టూపిడ్ తెలివి తక్కువ అని. ఎంజాయ్ టేకింగ్ డిలైట్, రియలైజ్ అండర్స్టాండ్ క్లియర్లీ తెలుసుకోవడం. తర్వాత చూస్తే ఇందులో ఉన్న గ్రామర్ ఏంటంటే చూసాం కదా ఆల్రెడీ, ఈ వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్స్ అడ్వైజ్డ్, కంటిన్యూడ్, లాఫ్డ్, గ్యాదర్డ్ ఇవన్నీ కూడా పాస్ట్ ఫామ్సే. ఇక్కడ చూస్తే లావ్స్, కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ద అండర్లైన్డ్ యాక్షన్ వర్డ్స్ అబౌట్ టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ డైలీ రొటీన్. అంటే ఏదైతే రోజు జరుగుతూ ఉంటుందో వాటిని తెలియచేయడానికి ఈ యొక్క వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము అంటున్నారు. అయితే ఇక్కడ 2 పాస్ట్ ఫామ్ అలాగే ప్రెజెంట్ ఫామ్లో ఉన్నవి ఇచ్చాడు చూడండి. షీ పెయింట్స్ పిక్చర్స్ ఎట్ హోమ్, షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్. తను ఎప్పుడు పిక్చర్స్ వేస్తూ ఉంటుంది. అలాగే యువతల చూస్తే మనకి ఆమె ఇవాళ ఉదయాన్నే ఒక పిక్చర్ వేసింది. వీ ప్లే క్రికెట్ ఆన్ ఎవ్రీ సండే. మేము ప్రతి ఆదివారం క్రికెట్ అనేది ఆడుతాం. వీ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. మేము లాస్ట్ సండే క్రికెట్ అనేది ఆడాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా జరుగుతూ ఉన్నవన్నీ మనకి ఇటు సైడ్ ఇచ్చారు, అలాగే జరిగిపోయినవన్నీ కూడా మనకి సెకండ్ కాలంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే యు మైట్ హ్యావ్ నోటీస్డ్ దట్ ద సెంటెన్సెస్ ఇన్ ది ఫస్ట్ కాలమ్ రిఫర్ టు ది యాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ జనరల్. అంటే ఫస్ట్ కాలంలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి జనరల్గా జరుగుతున్న వాటిని తెలియజేస్తున్నాయి. అలాగే ద సెంటెన్సెస్ ఇన్ ది సెకండ్ కాలమ్ రిఫర్ టు కంప్లీటెడ్ యాక్షన్స్. ఏవైతే జరిగిపోయిన పనులు ఉన్నాయో వాటన్నింటినీ సెకండ్ కాలం తెలియజేస్తుంది అంటున్నాడు. అలాగే ద యాక్షన్ వర్డ్స్ ద డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్ టేక్ డి, ఈడి ఆర్ డి at the end of their base forms in general. Now read the following sentences that denote completed actions. సో నార్మల్గా మనకి పాస్ట్ ఫామ్స్లో ఏం తెలియజేస్తుంది అంటే కంప్లీటెడ్ యాక్షన్స్లో రూట్ వర్బ్ అంటే జనరల్ బేస్ ఫామ్కి ఈడీ కానీ డి కానీ చేర్చితే మనకి పాస్ట్ ఫామ్ అనేది వస్తుంది. సో కానీ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్లో చూడమంటున్నాడు. ద గ్రాస్ఓఫర్ మెట్ సమ్ యాంట్స్, ఇక్కడ మెట్. ద గ్రాస్ఓఫర్ వెంట్ టు ది స్క్విరల్స్, ఇక్కడ వెంట్. సో ఈ రెండింట్లో ఏంటంటే ఆల్సో నోట్ దట్ సమ్ యాక్షన్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ బేస్ ఫామ్. నార్మల్గా కొన్ని ఏంటంటే వాటి యొక్క బేస్ ఫామ్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీట్ అనేది మెట్ కింద, గో అనేది వెంట కింద మనం డినోట్ చేసాం. సో వీటిని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు. సో రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ లెసన్ మనకి కింగ్ సిబి అండ్ ద డవ్. ఇది మనకి ఏదో ఒక తెలుగు లెసన్లో చదువు ఆనందించులో ఇస్తారు. సో ఇక్కడ లెసన్ కింద ఇచ్చారు. కింగ్ సిబి అండ్ ద డవ్లో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే జెనరియస్ అంటే కైండ్, అంటే చాలా జాలి దయ కలిగిన వాళ్ళు. చేజ్ రన్ ఆఫ్టర్ టు క్యాచ్, అధిగమించడానికి, అదే పరిగెత్తడం అనమాట, క్యాచ్ చేయడానికి. ప్రే అంటే ఫుడ్. ఇక్కడ ప్రే అనేది నార్మల్గా ప్రే అంటే ప్రార్థన, PRAY, ప్రే అంటే ప్రార్థన కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ప్రే అంటే ఫుడ్ అనమాట, ఆహారం అని అర్థం. ప్రొవైడ్ అంటే ఆఫర్, ఏదైనా ఆఫర్ చేయడం. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు, అది మీరు చూడండి. అలాగే ఆపోజిట్ వర్డ్స్ కైండ్ అంటే మనకి చూడండి, కైండ్ అంటే కైండ్ క్రూయల్, సేమ్ డిఫరెంట్, హై లో, హెవీ లైట్, జెంటిల్ రఫ్. సో ఈ విధంగా మనకి ఆపోజిట్ వర్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ చూస్తే ప్రిపోజిషన్స్ గురించి ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి మళ్ళీ ఇచ్చారు, చూద్దాం. వన్ డే ద కింగ్ వాజ్ ఇన్ హిస్ కోర్ట్, ఎ డవ్ ఈజ్ ఆన్ ది బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. ఇక్కడ ఇన్, ఆన్ ఇచ్చాడు. ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ అండ్ ఆన్
అబ్జర్వ్ దేర్ యూసేజ్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో వాటి యొక్క యూసేజ్ని ఎలా ఉందో చూడమంటున్నారు. కింద క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. వేర్ వాజ్ ద కింగ్ అంటే కింగ్ ఎక్కడ ఉన్నాడు. ఇన్ హిస్ కోర్ట్ అంటే కోర్ట్లో ఉన్నాడు. అలాగే వేర్ డిడ్ ద డవ్ సిట్, డవ్ అనేది ఎక్కడ కూర్చుంది అంటే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ప్లేస్ని క్వశ్చన్ చేసేటట్టు ఉన్నాయన్నమాట. సో వీ కాల్ దీస్ వర్డ్స్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఈ విధంగా మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఎక్కడ అనేది కనుక వచ్చినట్టయితే దాన్ని మనం ఏంటంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ కింద అయితే ఇండికేట్ చేస్తాము అని అంటున్నారు. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. మనకి ఆ యొక్క పీపుల్ కానీ థింగ్స్కి సంబంధించి పొజిషన్ని తెలియచేస్తాయన్నమాట. సో ఈ ప్రిపోజిషన్స్ అనేవి మనం ఎక్కడ యూస్ చేస్తామంటే నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ముందు యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇన్ అంటే లోపట, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద, అలాగే బిసైడ్ అంటే పక్కన, ఇన్ ఫ్రంట్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనకాతల. సో ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ని తెలియచేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాటిని మనల్ని పెట్టమన్నాడు. ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్, లోపట ఉన్నది కాబట్టి ఇన్ ద హౌస్. అలాగే ద డాగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, ఇంటి ముందు ఉన్నది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్. ద కౌ ఈజ్ బిసైడ్ అంటే పక్కన ఉన్నది కాబట్టి బిసైడ్ ద ట్రీ, సారీ, ద కౌ ఈజ్ ద కౌ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీకి ముందు ఉన్నది కాబట్టి. ద హెన్ ఈజ్ ఆన్ రూఫ్ ఆఫ్ ద హౌస్, పైన ఉన్నది కాబట్టి. ద క్యాట్ ఈజ్, క్యాట్ ఎక్కడ ఉంది, పక్కన ఉన్నది. సో బిసైడ్ ది విండో, సారీ, ద క్యాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విండో అంటే విండోకి ముందున ఉన్నది కాబట్టి. ఏ ట్రీ ఈజ్ బిసైడ్ ద హౌస్ ఆర్ బిహైండ్. ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తే పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది. సో లేదు వెనకతల కనుక ఉంటే మనకి బిహైండ్ అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి సంబంధించి. అండ్ అందులో మనకి లాస్ట్ లెసన్లో ఉన్న పోయం చూస్తే ద లిటిల్ ప్లాంట్ అనేది ఎవరు రాశారు అంటే కేఎల్ బ్రౌన్ అనే అతను రాశారు, కేఎల్ బ్రౌన్. సో మనకి ఇక్కడతో థర్డ్ క్లాస్లో ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్, వొకాబులరీ, అలాగే ఆథర్స్ ఏవైతే పోయమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆథర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డిఎస్సికి ఆర్ టెట్కి సంబంధించి లెసన్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడతాయండి. ఎందుకంటే నామమాత్రంగా చెప్తే జాబ్స్ అనేవి, నామమాత్రంగా మేము చెప్పినా మీరు చదివిన జాబ్స్ అనేవి రావు. ఎందుకంటే ఇది ఆషామాసి కాదు, డిఎస్సి. సో ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే, ప్రతి అర మార్కు కూడా ఇంపార్టెంటే. సో దాన్ని బేస్ చేసుకొని చదివితేనే మనకి జాబ్స్ వస్తాయి. అందుకని ఏవైతే ఇంకా ముందు మనకి క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.